మళ్ళీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను బాబు, నాకు టెన్షన్ అవుతుంది. బా ఫోన్ గుంజుకున్నావు కదా, అసలు ఇంట్లోకి వెళ్ళిపోతా అంటే ఏం చేసి చెప్పు, మీరు చూసుకుంటా లేరా? ఏమో అల్లుడు, నేను పండుకొని లేస్తాలకి ఇంట్లో లేదు బిడ్డ. ఏం చేస్తామ్మా, ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంట్లో లేదు. ఏంది చెప్పు, మనకి ప్రతిరోజు సపరేట్గా అందరం కలిసి రానికి వాచ్మెన్ డ్యూటీ చేద్దాం, ఇంట్లోనే ఉంటుంది ఇక. బావ నువ్వు కోపానికి రాకు, అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవచ్చు, వచ్చిన దాని సంగతి చెప్తాను నేను. ఏంది సందీప్ ఇది? ఇప్పుడు మన బంగారం తీసుకుందామని చెప్పేసి అన్నామా, అలా షాప్ అని కూడా ఫోన్ చేసి చెప్పినాం. తీరా టైం మీదకి వచ్చేసరికి ఇంట్లో లేదు. ఇటు నీకు చెప్పిపోలేదే, అత్తమ్మకి చెప్పిపోలేదే. ఇప్పుడు ఏం చెప్పు, ఎక్కడ ఎత్తుకాలి ఆమె కోసం? మరి నేను ఏం చేయాలి చెప్పు బావ? ఆ ల్యాండ్ రోడ్ ఫోన్ చేసి అడిగే వచ్చిన, అమ్మకి చెప్పినా నేను బయటప్పుడు చూసుకోమని. కా సందీప్, నువ్వున్నో అత్తమ్మ గిట్లా అలసి చేయబట్టి ఆమె మీ నెత్తికి ఎక్కుతుంది. ఒక్కసారి 2 సార్లు అంటే ఏదో అనుకోవచ్చు, గిట్ల ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుడు, ఇంటికి వెళ్ళి బయటకు పోడు. ఏడికి పోతుంది, అసలు ఏం చేస్తుందో వాళ్ళకన్నా తెలుస్తుందా? అదే బావ నాకు కూడా అర్థమవుతుంది, ఇంటికి రాని దాని డబ్బులు వాళ్ళకి కొడతాం. కా సందీప్, ఒకసారి నువ్వే ఆలోచించు. ఎల్లుండి ఎంగేజ్మెంట్, 15 రోజులు కూడా పెళ్ళికి లేదు. ఇప్పటి వరకు ఇంకా మన బంగారం షాపింగ్ చేయలేదు, ఇటు ఎంగేజ్మెంట్ బట్టలు కూడా తీసుకోలేదా? మా నాన్ననేమో ఎల్లుండి ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఊర్లో అందరికి చెప్పుకుంటాడు, ఈమెనేమో ఇంట్లో లేదు. ఈ విషయం ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే ఏంది చెప్పు, ఊర్లో నలుగురు ఏమనుకుంటారు? రానమ్మా, మనం పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో తెలిసిందంటావా? పెళ్లి చేసుకున్నాం కదా రాము, ఇంట్లో తెలిసింది, ఎవరికి తెలిసింది? పెళ్ళి అయితే చేసుకున్నాం కానీ రానమ్మా, చిన్నయ్యకు అన్వేషణకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో అని నాకు మస్తు భయం అవుతుంది. రాము, నువ్వేం టెన్షన్ పడకు. ఇవాళ ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. ఒక 2 డేస్లో హైదరాబాద్ వెళ్ళిపోదాంలే. 2 రోజుల దాకా ఆవిడెందుకు రానమ్మా, ఎట్లా మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇవాళ సాయంత్రమే పోదాం. ఏంది ఇవాళ ఈవినింగ్ రాము, ఒకసారి సురేష్తో మాట్లాడదాం. మాకు అన్నా చెల్లె ఏందే? అన్నా, రాముకి ఇక్కడ ఉంటే భయం అవుతుందట, సాయంత్రం హైదరాబాద్ వెళ్దామంటాను. వెళ్ళాలా మరి? చెల్లె ఇలా సాయంత్రం వెళ్ళుడు కాదే, ఫస్ట్ ఈ విషయం మీ ఇంట్లో తెలిసిందో తెలియదో తెలుసుకోవాలి. మీరు తొందర పడకండి. పటేలా, నాకు కూడా అదే భయం అవుతుంది. వాళ్ళ ఇంట్లో వెళ్తే నన్ను బతకనిస్తారా? ఎట్లా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే హైదరాబాద్కి వెళ్ళిపోదామంటాను. అరే మీరు ఇక్కడ ఉన్నా హైదరాబాద్ పోయినా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఎంత చెప్పురా, నేను అదే ఆలోచిస్తాను. అన్నా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నా? మరి ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామా మరి? పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టు రాచెల్లే, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు కదా, ముందు పోయి ఇంటి పోయి కనవాడాలి. వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత ఏమంటారో దాన్ని బట్టి మనం తర్వాత ఆలోచిస్తాం. ఏంది పాటేలు అట్లా మాట్లాడతాను? నేను ఫస్ట్ పెళ్లి చేసుకోనే తప్పు, అట్లాంటి వాళ్ళ ముందు పోయి కనబడితే వాళ్ళు ఉంచుతారా? నన్ను అక్కడనే అడ్డంగా నరుకుతారు. అవునారా రాము? చెల్లె వాళ్ళు రాము అని ఏమైనా చేద్దాం అనుకుంటే నువ్వు ముందుండు అడ్డుకో. సరే అన్న. రాము, నీకేం కాకుండా నేను చూసుకుంటా. నేను ఉన్నంతసేపు వాళ్ళు నిన్నేమనరు. రానమ్మా, నీకేం తెలుసు? వాళ్ళని 2 సార్లు చంపుదామని చూస్తా అంటే వాళ్ళ కోపాన్ని దగ్గరికి వెళ్ళి చూసిన. నేను మాత్రం ఆ ధైర్యం చేయలేను రానమ్మా, నేను మాత్రం రాను. అవునన్నా, రాంభయం రామ్కే ఉంటుంది కదా, మరి నేను ఒకసారి ఇంటిపై కలిసి రాను వాళ్ళని. ఒక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్గా చెల్లె. అరే రాముగా నువ్వేం భయపడకు, మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవనుకో, నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలిరా, నేను వాళ్ళని తీసుకొని వస్తా. సరే పాటేలా, నువ్వు చెప్పిన ఐడియా మంచిగా ఉన్నది. ముందు జాగ్రత్తగా వాళ్ళ ఇంటికాడ ఉన్న రేకుల షెడ్ కాడ వచ్చి ఉండండి. ఒకవేళ నన్ను ఏమైనా చేద్దామని వాళ్ళు వచ్చిల్లు అనుకో, అప్పుడు నేను మీకు మిస్డ్ కాల్ ఇస్తా, అప్పుడు మీరు తొందరగా రావచ్చు ఇక. ఓకేరా రాము. చెల్లె మీరు అస్సలు భయపడకండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుంటున్నారు. సరే అన్న. రాము, దా వెళ్దాం. ఈ పొల్లే ఎడువేయిందో ఏం కాతో, ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చే ఎల్లుండేనే చీరలు తీసుకోవాలనే, జాకెట్లు కుట్టించుకోవాలనే, మరి ఎట్లా ఈ పోరి జాడ ఎట్లా కావాలి ఏమో అత్తమ్మ. ఇక సందీప్ హైదరాబాద్లో వాళ్ళ దోస్తులు ఉన్నారని చెప్పేసి అన్నావు కదా, దోస్తు వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకో, అటు అన్న ఏమన్నా వీంది కావచ్చు మరి. సరే బావ. బావా వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అవుతాను. చూసినావా సందీప్, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నాకు తెలిసి వీళ్ళందరూ ఏదో కథలు పడతాళ్ళు. నాకు తెలిసి ఏదన్నా జరగాలని జరిగిందనుకో అత్తమ్మ,
ఊర్లో మనం తలకాయ ఎత్తుకొని తిరగలేము ఇక నీ బిడ్డకి అట్లా ఎత్తాంది. బావా నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు కానీ. బా వీళ్ళని డైరెక్ట్గా చూస్తా సందీపాడు వీళ్ళని ఏమైనా చేసినా చేస్తాడు. ఎందుకైనా మంచిది ఈ విషయం అన్వేష్ బాబుకి చెప్తా. హలో అన్వేష్ బావా. హలో సురేష్. బావా నీకు ఈ విషయం తెలిసిందా? ఏ విషయం సురేష్? దేని గురించి నువ్వు మాట్లాడేది? బావా నువ్వు కోపానికి రాకు, నాకు కూడా ఈ విషయం ఇంతకుముందే తెలిసింది. మన రామగడును రాని ఊరవతల గుడికాడ పెళ్లి చేసుకున్నారట బావా. ఏం సురేష్ ఏం మాట్లాడతాను? ఇదంతా నిజమేనా? ఏంది బావా? నిజమే బావా, నాకు కూడా ఇంతకుముందే తెలిసింది. ఆ ఇల్లా చూసిండట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అంటే. బస్ సురేష్ ఎప్పటి నుంచో ఇట్లనే జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. వాళ్ళు అనుకున్నట్టే చేసిళ్ళు కదా, ఊర్లో మా అమ్మని తలకాయ ఎత్తుకోకుండా చేసిళ్ళు. బావా నువ్వెందుకు బాధపడతాను? నువ్వు అట్లేం బాధపడకు. వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ ఆట ఇప్పుడు ఇంటికి వస్తాలట, ఇంటికి వస్తే వాళ్ళని ఏమనుకోండి. ఏం సురేష్ ఇంటికి వస్తారటనా? అసలు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వస్తారట చెప్పు? అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో బావా నాకు కూడా ఏం అర్థం అయితే లేదు. తీరా వాళ్ళ ఇంటికి వస్తే ఆ సందీపాడు ఏమనుకుంటా నువ్వే చూసుకో బావా. ఏమనద్దని చెప్పేసి ఎట్లా అంటావు సురేష్? వాళ్ళు గొప్ప పని చేసినా అని చెప్పేసి వాళ్ళకి సన్మానం చేయన్నా? నా కొడుకు ఇంటికి రాని ఆ కొడుకు ఇద్దరిని అక్కనే అడ్డంగా నరుకుతామా? బావా ఇప్పుడు అసలే పెద్దమ్మ ఆరోగ్యం మంచుకుంటలేదు. మళ్ళీ ఏమైనా అనుకోగా ఏమైనా జరిగింది అనుకో ఎట్లుంటుంది? అందుకోసం వాళ్ళని ఇప్పుడు ఏమనుకోండి, తర్వాత వాళ్ళ సంగతి చెప్దాం. ఏమో సురేష్ ఇక ఏంది బావ అడుగుతాను చెప్తలే, ఏమైందంటే ఎందుకు టెన్షన్ పడతాను అట్లా? అల్లుడా ఏమైంది బిడ్డ? గంత టెన్షన్ పడతాను, గంత గాబర పడతాను ఎందుకు బిడ్డ? ఏం చెప్పాలత్తమ్మా చెప్పు. నీ బిడ్డ గట్ల చేసింది. సందీప్ రామగాడును రాని ఆట ఊరవతల టెంపుల్లో పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడే సురేష్ ఫోన్ చేసి చెప్తాను. ఏంది బావ ఏం మాట్లాడతాను? వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి చేసుకున్నారట. పెళ్ళి చేసుకుంటే పక్కన పెట్టు, ఇంకా వాళ్ళు మన ఇంటికే వస్తారట. అయిపోయా ఊర్లో తలకాయ వేసుకోకుండా చేసిళ్ళు. ఏ పంచల్లి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావు? అయ్యో బిడ్డ మీ ఇద్దరు పెండ్లి కావాలని ఎన్నో దేవతలకు మొక్కుతానా, అది ఇంత పని చేసిందా బిడ్డ? అది రాని దాని సంగతి చెప్తా. ఏమంటావు అత్తమ్మా చెప్పు. ఏదైతే జరగద్దు అనుకున్నామో అదే జరిగింది. ఊర్లో తలకాయ ఎత్తుకోకుండా చేసింది. ఇప్పుడు మనం ఏమంటే ఏం లాభం చెప్పు? రాంగాడు నా ఇంట్లోనే ఉంటాడు, నా ఇంట్లోనే తింటాడు, మంచిగా ఉంటాడు అని అనుకున్నా కానీ నా కొంప ముస్తాడని నాకు తెలియదు. అమ్మా ఆ రామగారిని ఎక్కడికక్కడ నరకపోతే నేను నీకు ఉట్లే అనుకోవే. రానమ్మా నాకు ఇంటికి రావడం మస్తు టెన్షన్ అవుతుంది. పోవడం అవసరమా? నువ్వేం భయపడకు రాము, నేనేమనుకుని నేను చూసుకుంటా. ఏమో రానమ్మా నాకైతే భయం అవుతుంది. రానమ్మా అన్వేషణ బండి కూడా ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు పోవడం అవసరమా? అన్వేషణకు కూడా తెలిసినట్టున్నది. నాకు టెన్షన్ అవుతుంది ఘోరంగా. పెళ్ళే చేసుకున్నావు రాము, ఇంకేం టెన్షన్ దా? చెల్లే ఆ రామగారిని చేయదు. రాముగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెని పెళ్లి చేసుకుంటారా నువ్వు? చెల్లె అడ్డు జరిగే నా కొడుకుని అలా నరుకుతా. అన్న నువ్వు నన్నేమన్నా చేసిన తర్వాత రామజోలివో. చెల్లె నేను అమాయకురాలను చేసేవాడు మాయమాడ చెప్పి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు జరిగే ఫస్ట్ వాడు చంపుతా. లేదన్నా మా ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నాంలే. బిడ్డ చిన్నప్పటి సంది నేను ఎంత గౌరవంగా చూసుకున్నానే, ఇట్లా చేస్తావానే నువ్వు? మరి ఏం చేయాలమ్మా? నాకు అన్వేష్ బావ అంటే ఇష్టం లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకున్నారా? నాకు రామంటే ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నా. రాని ఇప్పుడు నేనంటే ఇష్టం లేదని చెప్పేసి అంటాను. ఇన్ని రోజులల్లా ఏ ఒక్కరైనా నాకు చెప్పినావా నేనంటే ఇష్టం లేదని చెప్పేసి? అప్పుడే నాకు చెప్తే అయిపోయేది కదా. బావా నువ్వు అంటే ఇష్టమే, పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నావు. జాబ్ చేస్తా బావా 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి నువ్వే అన్నావు. షాపింగ్ పోదామన్నావు, గోల్డ్ తీసుకుందాం అన్నావు, అన్ని రకాల మాటలు నువ్వే చెప్పినావు. ఇప్పుడు రాముగారిని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పేసి నా ముందే చెప్తాను. ఇదేదో నాకు ముందే చెప్తే అయిపోయావు కదా. బావా నువ్వు అంటే ఇష్టం లేదని నీ ముందు ఎట్లా చెప్తే చెప్పు? అందుకే కానీ 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. సరే రాని నువ్వు మా నాన్నతో అయితే మంచిగానే మాట్లాడతావు కదా. మరి ఇదే ముక్క మా నాన్న చెప్పపోయినా, మా నాన్న అడిగినప్పుడే అప్పుడు ఏం మాట్లాడలే. సరే మీ అన్న ఉన్నాడు కదా, మరి మీ అన్నకి చెప్తే అయిపోవు కదా, మీ అమ్మకి చెప్పినా అయిపోవు కదా. మీ ఇంటికి మేము చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నువ్వేమన్నావు? చేసుకుంటా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు నువ్వు రాముగారిని పెళ్లి చేసుకొని ఇది ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అన్నావు చెప్పు? వీళ్ళతో మాటలేంది బావా, మీరు ఇక్కడ ఉండరు, నీ సంగతి చెప్తా. అరే రాము చిన్నప్పటి సంది నా కొడుకు లెక్క సాధినా కాదురా. నువ్వు ఇట్లా చేసి నా కొంపే ముస్తావారా? నువ్వు ఇట్లా నా కొంపకే ఎసరు పెడతావు అనుకున్నట్ట అంటే చిన్నప్పుడు నేను అక్కడనే వదిలేసేస్తురా.
అమ్మా ఇక్కడ రాము తప్పేం లేదే, రామంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నా. నా కడుపులో చెడబుట్టినవే, ఇట్లా అనుకుంటే కనకనే పోదిన నేను. బంగారం అసలు బావని విడిచిపెట్టి ఇక పని చేసుకుంటావా అని. అమ్మా నేను మీకు ఎన్నోసార్లు చెప్పిండే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. నా మాట మీరు విన్నారానే? ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే. పెళ్లి చేసుకోవే బిడ్డ అంటే 2 సంవత్సరాల దాకా చేసుకోను అమ్మా, నేను జాబు చేస్తా అన్నావు, నేను భావం చేసుకొని అన్నావా నువ్వు? నా కొడుకు అయిపోయినవరా, ఇవాళ గొడవ అనుకుని ముక్కలు ముక్కలు నరుకుతావురా. రాముగా అయిపోయినవరా నా కొడుకు ఇవాళ నువ్వు. అరే ఏందన్నా గొడ్లని తీసుకొస్తారా? నరుకుతా ఆగు బావను, ఇబ్బంది పాపం మనకి నువ్వు జరుగు బావ, నా కొడుకు నరుకుతా. వద్దు సందీప్ అన్న రాము మీద ఒక్క దెబ్బ పడ్డ మంచిగా ఉండదు. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా. కేసు పెడతావా? పెట్టుకోవే, మన నరికి జైలు కూర్చుంటా కానీ మన తెచ్చి పెట్టేయాలా. సరే అన్న దా రాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. రాని ఎవరి ముందు ఎట్లా మాట్లాడతాను అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. మాకు తెలియని పోలీసు వల్ల మీరు పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఫస్ట్ ఈ గేట్ దాటి బస్ స్టాండ్లోకి వెళ్ళి పోవాలన్నా ఒక్క ఫోన్ చేసిందనుకో రాముగాడు జాడ తెలియకుండా మాయం చెప్తారు. మా గురించి తెలిసి కూడా మా ముందే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి మాట్లాడుతానవా? బావా చంపాలనుకుంటే మా ఇద్దరిని ఇక్కడే చంపండి, లేకపోతే మీ అందరికీ దండాలు పెడతాను. మమ్మల్ని వదిలేండి, మా బతుకు మేము బతుకుతాం. మిమ్మల్ని చంపడు ఎంతసేపే బావా, వీళ్ళిద్దరిని చంపుతా, నేను పోయి జైలు కూర్చుంటా బావా. సందీప్ వాళ్ళని నరకనేందుకు చెప్పు, మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే తెలిసి వస్తుంది. మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు బతుకుతా అని చెప్పేసి పోతారు కదా, ఎట్లా బతుకుతారో మనం కూడా చూద్దాం. పోనీ అమ్మ అన్న బావా, ఇప్పటి నుంచి మా బతికేదే మేము బతుకుతాం, దయచేసి మా జోలికి రాకండి. హలో సర్పంచ్ బాబు, నేను మా పాతింటి కానీ మా అలవడేసినాక మాట్లాడేస్తా. అలా ఓకే ఓకే సరే ఉంటాను మరి. మామయ్య అచ్చంత చెప్పదు అన్న. అల్లుడు ఇప్పుడే వచ్చిన అల్లుడు 10 నిమిషాలు అవుతుంది. ఏదో మాట్లాడని చెప్పినా ఏంటిది? మామ నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. ఏం చెప్పాలుడు, మళ్ళీ భూమి గురించి ఏమైనా గొడవ అడిగిందా? భూమి గురించి కాదు మామ, మన రాణి గురించి నీకు ఒక విషయం చెప్పాలి. కోడలు గురించి అల్లుడు ఏందో చెప్పు. మామయ్య ఏం చెప్పాలనే, మన సందీప్ ఇంట్లో పనులు లేడానే, ఆ రాముగాడు మన రాణి పెళ్లి చేసుకున్నారే. ఏందల్లుడు ఏం మాట్లాడతాను? రాముగాడు ఏంది రాణి పెళ్లి చేసుకుంటే ఎక్కడిది? మామయ్య వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటారు అట్నే, మన ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటే ఏమన్నా కొడుకు ఎందుకు పెళ్లి చేసుకుంటానేది ఆ విషయం ఇంట్లో తెలియదా? ఇంట్లో తెలుసు మామయ్య, అన్వేష్ బాబును సందీప్ బాడు 2 సార్లు చంపుతామని కూడా చూసిళ్ళు రాము గారిని, అయినా వాళ్ళు భయపడకుండా పోయి పెళ్లి చేసుకున్నారు. ఏం మాట్లాడతాను అల్లుడు? నేను చెప్పిందంతా నిజమే మామయ్య. ఈ రామురాణి ప్రేమ కదా ముందు నుంచే అన్వేష్ బాబును సందీప్ బాబుకి ఇద్దరికి తెలుసు. వాళ్ళు ప్రేమించినప్పుడే వాళ్ళు సంపదాన్ని చూసిన అంటాను, మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూకుంటారా వాళ్ళు? అందుకే నీతో మాట్లాడదాం వచ్చిన మామయ్య. ఇప్పుడు వాళ్ళైతే పెళ్ళి అయితే చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు మనం ఏం చేసినా మనమే తప్పులో పడతాం. అల్లుడు ఏమన్నా విషయం ఉంటే పెద్దలు చెప్తే దాని గురించి ఆలోచిస్తాం, చెప్పేసి చేయకుంటే వాళ్ళు ఇష్టానుసారం చెప్తే దానికి ఎవరేం చెప్తారు అల్లుడు? అదే మామయ్య, జరిగిందేదో జరిగిపోయింది కదా, మా ఇంట్లో పెద్దోని నువ్వే, దాని గురించి నువ్వే ఆలోచించాలి ముందు ఏం చేద్దామని. సరే అల్లుడు, అక్క దగ్గర పోయినాక ఆలోచించి నేను తీసుకొని ఏ విషయాన్ని చెప్తా. మామయ్య అన్వేష్ బాబుకు సందీప్ బాబు నువ్వే చెప్పాలా మామయ్య. ఇప్పుడు రాము గారిని వీళ్ళు కోపంలో ఏదో ఒకటి చేసిళ్ళు అనుకో, ఆ పోలీస్ స్టేషన్లు కేసులు ఇవన్నీ గొడవలు మళ్ళీ మనం తిరగాల్సి వస్తుంది చుట్టూ. వాళ్ళే ఏదో చేసిళ్ళు అని వాళ్ళని ఏమైనా చేసినావు అనుకో మామయ్య, మన జీతం నాశనం అయిపోతాయి. నువ్వే జర పెద్ద మనసు చేసుకొని అన్వేష్ బాబుకు సందీప్ బాబుకి నచ్చేపు మామ. సరే అల్లుడు, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా. సరే మామ. రానమ్మా కొన్ని నీళ్ళు తీసుకొని రావా? రాము సురేష్ అన్న ఎటు పోయిండు? పొలం కాడికి వెళ్ళొస్తాను, వెళ్ళిన రానమ్మా. అవునా రాము, నాకైతే ఎప్పుడెప్పుడు అన్వేష్ బాబుతో పెళ్ళి అయితే మస్తు టెన్షన్ అయ్యేది. ఫైనల్గా మన ఇద్దరు పెళ్ళి అయిపోయింది, హ్యాపీ ఇప్పుడు నేనైతే. అవును రానమ్మా, మన పెళ్ళి ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు, అంతా దేవుని దయ ఇక. అవును రాము, ఆ దేవుని దయ వల్ల మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే చాలు ఇక. కానీ రానమ్మా, పొద్దున అట్లా చిన్నయ్య గొడ్డలు పట్టుకున్న మీదకి అట్లా వస్తా అంటే నాకు మస్తు భయమైంది. నేను నీకు చెప్పినగా రాము, నీకేం కాకుండా చూసుకుంటాను, ఇప్పటి నుంచి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక. కానీ రానమ్మా, అమ్మగారు అట్లా అనేసరికి నాకు అస్సలు మంచి అనిపించలే. అదే అమ్మగారు లేకపోతే నేను అసలు బతికటోనే కాదు. నువ్వేం బాధపడకు రాము, అమ్మ గురించి తెలిసిందే కదా, మన లైఫ్లో సెటిల్ అయినామంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు ఇక.
అన్వేషణ ఏమంటారో అని మస్తు భయపడ్డరానమ్మా, కానీ అన్వేషణ మాట వినేసరికి మస్తు బాధ అనిపించింది నాకు. రాము, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. 2 సార్లు నేను చంపడానికి ట్రై చేసి అదంతా మర్చిపోయినావు నువ్వు? మర్చిపోలేరానమ్మా, కానీ ఇప్పటికీ అది తలుచుకుంటానని నాకు మస్తు భయం అయితే ఉంటుంది. కానీ అంతా ఆ దేవునిదే. రాము, గవర్ని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఫైనల్గా మన మ్యారేజ్ అయింది, ఇద్దరం ఒకటేను, అది చాలు నాకు. రానమ్మా, మీరు మమ్మల్ని కాదని చెప్పేసి ఎట్లా బతుకుతారు అని అన్నారుగా, మనం మంచిగా బతికి వాళ్ళకి చూపించాలి. అవును రాము, ఎట్లా ఉన్న అగ్రికల్చర్ అయిపోతుంది కదా, ఎట్లా అట్లా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాం, అప్పుడు మనం ఎంతో చూపిద్దాం. అవును రానమ్మా, మనం ఎట్లయినా హైదరాబాద్కి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాక ఏదో ఒక కంపెనీలో మంచి పని చూసుకొని నిన్ను మంచిగా చూసుకుంటా. సరే రాము. ఏంది బావ ఫోన్ ఎత్తులో వీడియో కొన్ని కోసం నేను చెప్తాను. ఏం లేదు సందీప్, మనసు ఏం మంచిగా లేదు. మా ఊర్లో తిరగాలంటేనే అంత ఇట్లా అనిపిస్తుంది, అందుకే కూర్చుని ఒక్కడిని. నువ్వే ఇట్లా బాధపడితే ఎట్లా బావ? నువ్వే మాకు ధైర్యం చెప్పాలి. ఏమో సందీప్, రాని అసలు ఇట్లా చేస్తా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే. నీకు తెలుసుగా నాకు చిన్నప్పటి నుంచి రానంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు రాని అట్లా రామ్గాన్ తోటి పోయి పెళ్లి చేసుకున్నానంటే అసలు నమ్మలేకపోతాను. రాముగా ఆయన కొడుకుని అదే రోజు రాత్రి తోటలో చంపి పాతిపెడితే అయిపోవా. కానీ సందీప్, రాని అగ్రికల్చర్ చదువుతుంది, గింత మెచ్యూరిటీ లేకపోతే ఎట్లా చెప్పు? వాడు మన ఇంట్లో పని చేసుకునేటోడు, ఆ గవాన్ని ప్రేమించుడేందో, అట్లా అని చెప్పేసి మళ్ళీ పోయి వాడిని పెళ్లి చేసుకునేందో, కొంచెం కూడా నీ గురించి మా గురించి మన ఫ్యామిలీ గురించి అసలు ఏమన్నా ఆలోచించిందా? ఏ మాత్రం భయం లేకుండా పోయి వానితోటి పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు ఊర్లో మనం ఎట్లా తలక ఎత్తుకొని తిరుగుతాం చెప్పు? చూసేటోళ్ళు అంతా ఏమనుకుంటారు? బావా పొద్దుగా నేను ఎందుకు ఆపినా బావా? నువ్వు అవ్వకపోతే పొద్దుగా అక్కడే నడుస్తున్నావు అడ్డంగా వాడిని. సందీప్, మనం ఏం చేసినా వాళ్ళ పెళ్ళి కాకముందే చేయాలి. ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయింది, వాళ్ళు మేజర్లు. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేసినా కూడా మనదే తప్పు అవుతుంది. మనకి ఎంత పలుకుబడి ఉన్నా కూడా అప్పుడు మనకు అసలు పని చేయదు. మంచిగా టైం చూసుకోవాలి, ఎట్లా దెబ్బ కొట్టాలో అట్లా దెబ్బ కొట్టాలి వాళ్ళని. ఏంది బావా టైం చూసుకున్నాడు? ఊళ్ళో వాళ్ళు మన కళ్ళ ముందర ఉంటేనే పిచ్చి లేతాను బావా అసలు నాకు. సందీప్, ఇలాంటి టైంలో మనం ఓపికగా ఉండాలి. ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, మనకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు మనం వంటింటో చూపిద్దాం. బావా నీ లెక్క నేను ఓపుకుంటలేను బావా. ఏదో ఒక రోజు టైం చూసుకుని వాళ్ళని భూమిలో లేకుండా చేస్తా బావా. నేనైతే నువ్వేం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది మన రియల్ ఎస్టేట్ మీద పడ్డది అనుకో, మళ్ళీ మనకు ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలనుకున్నా కూడా నాకు చెప్పు, నువ్వు ఇద్దరంగా ఆలోచించుకొని ఏం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుందాం. బావా ఈ విషయం మామయ్య తెలిసిందంటవా? తెలిస్తే మామయ్య ఏమనుకుంటాడేమో. వాళ్ళు పెళ్లి చేసుకున్న విషయం ఊరంతా కూడా గుత్తాళ్ళు, ఇంకా మా నాన్న వరకు పోలే అంటావా చెప్పు? దీనమ్మ వీళ్ళిద్దరి వల్ల ఊళ్ళో ప్రశాంతత లేకుండా అయిపోయింది బావ మనకు. సందీప్, అసలే అత్తమ్మకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు. ఎందుకైనా మంచిది, నువ్వు అత్తమ్మ ముందు ఇట్లాంటి డిస్కషన్ ఎంత తక్కువ పెడితే అంత మంచిది. మళ్ళీ ఈ టెన్షన్స్ వల్ల అత్తమ్మకి ఏమన్నా అయిందనుకో, మళ్ళీ కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది. సరే బావా, ఇంటికాడ అమ్మ కొద్దే ఉన్నది, మా ఇంటికి పోం బాబా. సరే సందీప్, వెళ్దాందా బాబా. రాము, చెల్లె చెప్పన్నా. ఏం చేస్తానో చెల్లె? వంట చేస్తున్నా అన్న. ఎటలో వస్తున్నావు? ఇటు పోయి నా చెల్లె. రాము, ఇప్పుడే మా రవి మామ దగ్గర పోయి వచ్చిండ్రా. ఇక్కడ జరిగింది మొత్తం చెప్పిన, మీరేం టెన్షన్ పడకుల్లి, ఆ మామ చూసుకుంటాను మొత్తం. అన్వేషణ వాళ్ళ నాన్నతో ఎందుకు చెప్పినావు పటేలా? లాస్ట్కి మళ్ళీ వాళ్ళందరూ ఒకటే అవుతారు. అట్లా ఏం లేదురా రాము, రవి మామ ఇంటికి పెద్దోడు కాదురా, ఒక మాట చెప్తే మంచిదని చెప్పి ఉంచిన. మంచి పని చేసినావు అన్న. రవి మామ తొందరపడేటోడు కాదు, అందరి గురించి కొంచెం ఆలోచిస్తాడు. ఉంచలే. అరే రాముగా, మన మల్లయ్య దగ్గర ఇల్లు కిరాయి మాట్లాడినరా, మీరు అక్కడనే ఉండాలి. ఏం మాట్లాడుతానో పటేలా? మన ఊర్లో ఉండాలా? ఇవాళ సాయంత్రమే హైదరాబాద్కి వెళ్తామని నేను రానమ్మా మాట్లాడుకున్నాం. రాముగా, ఇప్పుడు తొందరపడడం ఎందుకురా? ఇక్కడనే ఉండి మా ఇద్దరం కలిసి ఆ పొలం పనులు చూసుకుందాం. రాని చదువుకుంటుంది, తర్వాత దానికి ఏదో జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి సెటిల్ అవుతారు. లేదు పటేలా, ఈ ఊర్లో ఉన్నాం అనుకో, ఆ పనోడు ఆ రాణిని పెళ్లి చేసుకున్నాడు అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇట్లా ఊళ్ళో మాట్లాడుకునే మాటలన్నీ అన్వేషణ సందీప్ అన్న వాళ్ళు విన్నారు అనుకో, మళ్ళీ వాళ్ళకి మస్తు కోపాలు వస్తాయి. ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళ కళ్ళ ముందర ఉండడం కంటే అక్కడ హైదరాబాద్లో ఉండడమే మాకు మంచిది పటేలా. అరే రాముగా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తానవురా.
నువ్వు ఈ ఊళ్ళో ఉంటేనే సేఫ్ రా. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ ఊరు వాళ్ళు అందరు చూస్తారు, అందుకోసం వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోలేరు. అదే హైదరాబాద్ వెళ్ళి అనుకో, వాళ్ళు ఇవ్వలేని చూసి ఏదో ఒకటి చేస్తారు. పటేలా, నీకు మన ఊరి గురించి తెలుసు కదా, ఏదో రకంగా అన్వేషణను చిన్నయ్యను వాళ్ళని ఏదో ఒక మాటలు అనుకుంటూ రెచ్చగొడుతూ అంటారు. నీకు వాళ్ళు తాగినప్పుడు ఎట్లుంటారో తెలుసు కదా పటేలా, నువ్వు ఎన్నా చెప్పు, మేము ఇక్కడ ఉంటాం, హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అరే ఏందిరా రాము, చెప్తే అర్థం చేసుకో. చెల్లె నువ్వేమంటావే? అన్న రాము చెప్పేది కూడా కరెక్టే కదా, మేము ఇక్కడ కళ్ళ ముందు ఉంటే ఏదో ఒకటి చేస్తారు, గుండెలు హైదరాబాద్ వెళ్తామన్నా. చెల్లె మీరు ఇక్కడ ఉంటేనే సేఫే, హైదరాబాద్కి వెళ్ళడం అంత మంచిది కాదే. ఇక మీ ఇష్టం చెల్లె, నేనైతే మీకు మంచిగా ఉంచో చెప్తాను. పటేలా, ఇక్కడ ఉంటే నువ్వు కూడా మమ్మల్ని ధైర్యంగా చూసుకుంటావనే నమ్మకం మాకున్నది, కానీ మేము కూడా తలక ఎత్తుకొని తిరగలేం కదా బయట. ఇప్పుడైతే హైదరాబాద్ పోతాం పటేలా, కొన్ని రోజుల తర్వాత అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నాయనుకో, అప్పుడు తిరిగి వస్తాం ఇక. సరేరా రాము, మీ ఇష్టం రే. ఇక ఎక్కడికి పోయినా కానీ మీరైతే మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. సరే పటేలా. అన్న నువ్వైతే అమ్మని అన్నని మంచిగా చూసుకో, అసలే అమ్మ ఆరోగ్యం బాగుంటలేదు. అక్క ఏంది అక్క, కోడలు గట్ట చేసిందే? ఏం చేయాలి తమ్ముడా, దాన్ని గౌరవంగా పెంచితే అది గిట్లా చేసింది, నేను ఏం చేయాలి? రాణి అట్లా చేసే ముందు నీకో నాకో చెప్తే దాని గురించి ఆలోచించు కదా అక్క. దానికి అంత బుద్ధి ఉంటే మనల్ని ఈ గతి పట్టించిన తమ్ముడా, మనల్ని ఊళ్ళో తలకాయ ఎత్తుకోకుండా చేసింది. అట్లా అక్క, అప్పుడు మీరు చూడడానికి వచ్చి మాట ముచ్చట మాట్లాడుకుంటే అప్పుడే ఒక విషయం చెప్తే అయిపోవు కదా. ఏమో తమ్ముడా, దాని గురించి ఆలోచిస్తున్నా నా పానమ తిట్టిన అవుతాను తమ్ముడా. అట్లా అక్క, ఇప్పుడు రాని వల్ల నా కొడుకు జీవితం ఖరాబ్ అయింది కదా. అది ఏడ మునిగిపోతే ఎంత తమ్ముడా, అది చేయబట్టి నా అల్లుని జీవితం ఖరాబ్ అయింది కదా. వానికి మస్తు సంబంధాలు వచ్చినాయి, వాడు పాప మరదలని దానినే డిపెండ్ అయి ఉండే, ఇప్పుడు అనవసరంగా జీవితం నాశనం అయిపోయా. తమ్ముడా అది పోతే పోని, అల్లునికైతే మంచి సంబంధం తీసుకొచ్చి చేద్దాం. మామయ్య ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అల్లుడు. మామయ్య చెల్లె విషయం తెలిసిందా? తెలిసింది అల్లుడు, ఆ విషయం మాట్లాడదానే వచ్చిన. అల్లుడు, నా బిడ్డ చేసిన దానికి నువ్వేం బాధపడకు, నేను మంచి సంబంధం తెచ్చి చేస్తా బిడ్డ పెండి. బాధపడద్దంటే బాధ ఉండదు అత్తమ్మ. నాకు ఊహ తెలిసిన కాంచెల్లి నీ మరదలరా, నీకే ఇచ్చి పెళ్ళి చేద్దామని చెప్పేసి చిన్నప్పటి నుంచి పేరు పెడుతుంది. ఇప్పుడు తీరా టైం మీదకి వచ్చిన తర్వాత రానేమో ఇట్లా చేసే. 30 సంవత్సరాలకి వెళ్ళి నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా నాకు వద్దు, నా మరదలు అని చెప్పేసుకొని నేను ఇన్ని సంవత్సరాల చల్లి ఆగితే ఈ రోజున ఇట్లా చేసింది. ఏం చేయాలి చెప్పు? దండం పెడతా, నువ్వు బాధపడకు బావ, నువ్వు బాధపడతా నాకు సుత్తనం మంచి అనిపించలేదు బావ. నా కొడుకుని ఎట్లేసి నరకుతా బావ, నువ్వేం బాధపడకు. బామ్మర్ది, నేను నరకాలంటే వాడు రాని చేయబట్టుకొని నవ్వుపడ్డ సెకండ్ అని మనం నరుకుతున్నావు. కానీ వాళ్ళిద్దరు మేజర్లు పెళ్ళి చేసుకున్నారు, మనం ఏం చేసినా కూడా మన మీదకే వస్తుంది. అట్లా ఆలోచించి నేనేం చేయకుండా ఆయన రాముగా నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ రా, ఈ కుటుంబంలో ప్రాబ్లమ్స్ అన్ని నీ వల్లనే వచ్చినారు. ఇప్పుడు అల్లుడు ఆవేశపడకు, ఇప్పుడు కొడుకు చెప్పినట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అనలేము మనం. ఇప్పుడు మామ వాడు ఒక పనుడు, వాడు ఇట్లా ఎత్తే ఎట్లా చెప్పు, వాడు ఎత్తే మనం చూసుకుంటాం ఎట్లా. అల్లుడు ఇప్పుడు ఆవేశపడితే ఏమవుతుంది, మొదటి నుంచి ఉండాలి జాగ్రత్త. నా కడుపులో అది చెడ పుట్టిందిరా తమ్ముడా, అది చదువుకొని మంచిగా పేరు తెచ్చుకుంటుందని అంటే ఊళ్ళే తలకాయ ఎత్తకుండా చేసింది తమ్ముడా. అత్తమ్మ, ఇప్పుడు నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చెప్పు? జరిగిందిదో జరిగిపోయింది కదా, ఇప్పుడు అనుకుంటే ఏమవుతుంది చెప్పు? అసలే నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఇప్పుడు టెన్షన్ పడకు. ఇక ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది నాకు. అల్లుడా, మన ఊరల సంగతి నీకు తెచ్చే కదా బిడ్డ, అది మన పరువు తీసింది. బయటికి పోవాలంటే ఏ ముఖం పెట్టుకొని బతుకుతాం మనం? అత్తమ్మ, తప్పు చేసిన వాళ్ళు వాళ్ళే మన ఊర్లో ఉంటారని తెలిసింది. ఇక అట్లాంటిది మనం ఏమున్నది చెప్పు? మనమైతే ఏం తప్పు చేయలే కదా, వాళ్ళకే ఏదో రోజు తెలిసి వస్తుంది. అక్క, ఈ రోజుల్లో అమ్మాయిలు పరిస్థితి చేస్తున్నారు అక్క. నువ్వు ఎంత మంచి చేద్దాం అనుకుండా ఇదే సమస్యలు వస్తున్నాయి. పొద్దున్న చేస్తే టీవీలలో పేపర్లలో ఎన్ని చూస్తలేము అక్క, గదే మా ఇంట్లో జరిగింది. ఏ దేవుని కొంటుతానో తమ్ముడా, అన్ని దేవతలు చేసిన, మళ్ళీ పెళ్లి మంచిగా అయితే అన్ని దేవతలు చేస్తానన్న, ఏ దేవుని నన్ను చూడలే తమ్ముడా. నువ్వు ఏం బాధపడక, జరిగింది ఏదో జరిగిపోయింది. అమ్మ, మామ, బావ, ఇది ఒక్కడే చెప్తాను మేము ముగ్గురికి. మన 2 కుటుంబాలు విడిపోవడానికి వారే కారణమైండు. వాడిని ఎట్లే చంపుతా, వాడిని చంపేదాకా అసలు నిద్రపోను. సందీప్, మనం విడిపోయినామని చెప్పేసి ఎందుకంటానో చెప్పు? ఇప్పుడు రాని ఏదో అట్లా చేసిందని చెప్పేసి మనం ఎందుకు విడిపోతాం? ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా నువ్వు నా బాంబర్దివే, నా అత్తే, మన అందరం ఎప్పటికీ కలిసే ఉంటాం. అంతే తప్ప నువ్వు అనవసరంగా ఆవేశపోకు. ఇక దేవుడు ఎట్లా రాసుంటే వాళ్ళకి అట్లా జరుగుతుంది, మనం మాత్రం ఎప్పటికి ఇట్లనే కలిసి ఉంటాం. లేదు బావా, ఎవరైనా చెప్పినా అసలేనా, నేను చేసేది నేను చేసుకుంటే. ఇక బామ్మర్ది, ఇప్పుడు రాముగాని సంపద ఎంతసేపు చెప్పు మనకు? మన చంపినంత మాత్రం మనకు వచ్చేది ఏమైనా ఉన్నదా? నేను మళ్ళీ రానైతే పెళ్లి చేసుకోలేను కదా, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుదామని చెప్పేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకని ఏదో రోజు వాళ్ళకే తెలిసి వస్తుంది. ఏమో బిడ్డ, మన కుటుంబాలకే ఇంత జరుగుతుందో. అమ్మ ఏమైంది? బామ్మ, అమ్మకి ఏమైందా? అత్తమ్మ ఏమైంది?
సరే అన్న ఇక వెళ్ళొస్తాం. సరే చెల్లె, జాగ్రత్తగా ఉండండి. రాము, డబ్బులు దీనికి అవసరం పడితే తీసుకుంటా. పటేలా ఏమొద్దు. ఉంచండి. ఇంకో అత్తమ్మా సందీప్ డాక్టర్ ఫోన్ చేయి. అత్తమ్మా సందీప్ డాక్టర్ ఫోన్ చేయి. చెప్తాను బావ.